మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకుల సమావేశం కానున్నారు. డీసీసీ హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్లో చేరనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ఇవాళ గాంధీ భవన్లో అయితే డీసీసీ అలాగే హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులతో అయితే ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అయితే భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు మాత్రం మరి కాసేపట్లో 11 గంటలకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా కీలక సమావేశం ఉంది. ఈ సమావేశంలో కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 15కు తగ్గకుండా కూడా అన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి కూడా సమావేశం కానుంది. దీనికి అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా భారీ చేరికలు ఉండబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ దంపతులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మధ్యాహ్నం 2 గంటలకు కూడా జాయిన్ కాబోతున్నారు. అదేవిధంగా మరో మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన కోడలు కూడా ప్రస్తుతం కూడా మేయర్ గా ఉన్నటువంటి అనితారెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అదేవిధంగా ప్రజెంట్ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోతి శ్రీలత కూడా వారిద్దరు దంపతులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వీరందరూ కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మొన్నటి వరకు కూడా వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో బొంతు రామ్మోహన్ కూడా మేయర్ గా పనిచేశారు. అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా మాజీ మేయర్ గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కోడలు అనితారెడ్డి కూడా అక్కడ మేయర్ గా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా పదవిలో ఉన్న వాళ్ళు కాకుండా కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవమానానికి బీఆర్ఎస్ పార్టీని వీడి కూడా వీరంతా నేతృత్వంలో కూడా వీరంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.